శ్రీ గురుభ్యో నమః. మనం అమృతవాహిని నుండి రమణ భగవాన్ గారి సూక్తులను వింటున్నాము. ఆధ్యాత్మిక అభివృద్ధికి పవిత్రత కావాలి. అది లేని వారికి ఈశ్వరునిపై విశ్వాసం కుదరదు. జ్యోతిరామలింగస్వామి అనేవారు ఈ లోకానికి పరలోకానికి సంబంధించినవి ఈశ్వరుని అడగడం ఏమిటి? నీవే కావాలి, అదొక్కటే నేర్చుకో అన్నారు. శబరి గురించి త్యాగరాజు నీ భాగ్యం ఇట్టిదని ఎలా చెప్పగలను? మాట్లాడుతూనే రామునిలో ఐక్యమైనావు అన్నారు. మనకు ఈశ్వరునిపై ఏకాగ్రత 5 నిమిషాలు ఉంటుంది. శబరికి రాముని మీద ఏకాగ్రత నిరంతరము ఉంది. అందుకే సాఫల్యం చెందింది. ఈ పని నా వల్లే అయ్యింది అని ఏ భక్తుడైనా అంటే వాడు భక్తుడే కాదు, శరీరాన్ని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు అంతే. భక్తుని శరీరము మనస్సు ఈశ్వరుని స్వాధీనంలో ఉంటాయి. భక్తుడంటే ప్రేమ, యోగ్యత, ఆప్యాయత, పూజ, సేవ గలవాడని ఇలా 10 పేర్లు ఉన్నాయి. మన మనస్సులో కల్మషం ఉండడం వలన భక్తి అనేది కుదరడం లేదు, దాని విలువ తెలియడం లేదు. రామకృష్ణ పరమహంస తల్లి అంత్యక్రియలలో నిప్పు పెడుతూ నేను నీ కడుపులో పుట్టాను, ధన్యురాలువు అనలేదు. భగవంతుణ్ణి నీ కడుపులో మోసావు, నీవు ధన్యురాలవు అన్నారు. రామకృష్ణ పరమహంస మహావిష్ణువు అంశ, వివేకానందుడు శివాంశ సంభూతుడు. అమెరికాలో వివేకానందునకు అచ్యుతానందునకు ఒకే గదిలో ప్రక్కనే పరుపులతో కూడిన మంచాలు వేస్తే అచ్యుతానంద్ అనుకున్నారు స్వామితో సమానంగా పడుకోవడం ఏమిటి అని పరుపు క్రింద వేసుకొని పడుకున్నారు. అది స్వామి పట్ల భక్తి. గోపికలు కృష్ణునితో మేము మట్టి లాంటి వాళ్ళము, మోడు లాంటి వాళ్ళము, నీవిచ్చిన ప్రేమతోనే నిన్ను ప్రేమిస్తున్నాము. మేము నిన్ను ప్రేమిస్తుంటే నీవు సంతోషిస్తున్నావు. మేము ఎవరము నిన్ను ప్రేమించడానికి అన్నారు. అది ఎరుకతో కూడిన ప్రేమ. ఈశ్వరునిపై మనకి భక్తి కలగాలి, కారణం కనబడకూడదు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిష్కామ భక్తిని అలవాటు చేసుకుంటే కొత్త సంస్కారాలు రావు, పాత సంస్కారాలు కాలిపోతాయి. రామకృష్ణులు చెట్టు మీద పక్షులు ఉంటే డప్పు కొడితే పక్షులు ఎగిరిపోతాయి. అలాగే మీ వాసనలు ఒక్కోసారి బుసలు కొడుతూ మిమ్మల్ని బాధకు గురి చేస్తే భగవంతుని నామాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే మీ వాసనలు ఎగిరిపోతాయి అన్నారు. తులసీదాసు రామాయణం గురించి బాపు సీతారాములది ప్రేమ జీవితము, అసలు భార్యాభర్తలు అలా ఉండగలరా అని అన్నారు. భక్తిలోంచి ప్రేమ రాకపోతే అది భక్త? కారణ భక్తులకు భగవంతుని పట్ల విశ్వాసం చలిస్తూ ఉంటుంది అన్నారు రామానుజులు. మనం డబ్బును, భూములను, బంధువులను ఆశ్రయిస్తాము. భగవంతుడిని, గురువును ఆశ్రయించిన వాడు మాత్రమే భక్తుడు. భాగవతంలో ఒక భక్తుడు, ఓ నారాయణ, నాకు మోక్షాన్ని ఇవ్వకు, దాన్ని నేను కోరను. నీవు అందరి హృదయంలోనూ ఉండి వారి వారి ప్రారంధాన్ని బట్టి ఆడిస్తున్నావు కదా, నేను అందరి హృదయాల్లోనూ ఉండేటట్లు చెయ్యి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే వారి దుఃఖాన్ని నేను భరిస్తాను. ఆ శక్తిని నీవు నాకు ఇవ్వు. వారి పుణ్యము, వారి శాంతి వారికే ఇచ్చేయి అన్నారు. ఈ మాటలు మనం ఊహించలేము. అటువంటి భక్తులు ఉంటారని కూడా మనం ఊహించలేము. బంగారాన్ని శుద్ధి చేయడానికి మండుతున్న కొలిమిలో పడేస్తాము. అలాగే మనస్సు శుద్ధి అవ్వడానికి భక్తిలో పడేయి. సర్వం శ్రీరమణ చరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.